వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబ్బాద్ జిల్లాలోని పూనుగొండ్ల గ్రామంలో ఉన్నాము. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మేడారం జాతర 21 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మేడారం జాతరకి పగడిద్ద రాజు అంటే ఈ పూనుగొండ్ల గ్రామం నుంచే పగడిద్ద రాజు అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ మేడారం జాతర జరగడం ప్రారంభమవుతుంది. ఈ పగడిద్ద రాజు ఇక్కడ పెళ్లి కొడుకుగా చేసుకొని మేడారంకు వెళ్ళిన తర్వాత అక్కడ సమ్మక్క సారలమ్మతో కళ్యాణము జరుగుతుంది. తర్వాత 27-28 తారీఖు రోజున మళ్ళీ ఆ పగడిద్ద రాజుని ఇక్కడ తీసుకొచ్చి నాగవెల్లి అని జరుపుతారు. అసలు ఈ పగడిద్ద రాజు ఇక్కడ పగడిద్ద రాజుని ఎలా ముస్తాబు చేస్తున్నారో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెనక వంశస్థులు, అంటే పగడిద్ద రాజు యొక్క వంశస్థులు మనతో పాటు ఉన్నారు, అయ్యగారులు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ముస్తాబు చేస్తున్నారు పగడిద్ద రాజులని. నమస్కారం అండి, చెప్పండి అసలు పగడిద్ద రాజుని ఎలా ముస్తాబు చేస్తున్నారు మేడారానికి? పగడిద్దరాజు స్వామివారిని ఒక అలంకరణ అంటే దేవుని అంటే పడిగ రూపంలో ఉంటుంది. పడిగ రూపంలో సింగారిస్తూ పడిగ రూపంలో తయారు చేస్తూ అంటే మంగళవారం పొద్దున అంటే 20 తారీఖు నాడు పొద్దున తయారు చేసి మంగళవారం నాడు 7-8 గంటల ప్రాంతాల్లో అంటే పెళ్లి కొడుగా ముస్తాబు చేసి తీసుకుపోవడం జరుగుతుంది. అదే లక్ష్మీపురంలో బాస్ చేసి ఆ తర్వాత బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మేడారం చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సార్లమ్మ ప్లేసు గోవిందరాజులు ఈ 3 దేవతలు ఆ స్థానాల ఘట్టాల దగ్గర 3 దేవతలు కలిసి మేడారమునకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత గద్దెలకి రావడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు సెకండ్ అంటే బేస్తవారం పొద్దున అంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు ఈ 3 దేవతల పూజారులు కలిసి సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇక్కడి నుంచి పెళ్లి కొడుకు ముస్తాబు చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మొదలైన తర్వాతనే అక్కడ సమ్మక్క జాతర మొదటి ఘట్టం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అంటే పెళ్లి కార్యక్రమం చేయడం జరుగుతుంది. శుక్రవారం నాడు మొక్కుబళ్ళు, తర్వాత శనివారం నాడు సాయంత్రము 5-6 గంటలకు వనప్రవేశం ఉంటుంది. గోవిందరాజులు కొండాయికి, తర్వాత కన్నెపల్లికి సార్లమ్మ, సమ్మక్క చిలకలగుట్టకు, పగడిద్దరాజు మళ్ళీ అదే సుదీర్ఘ ప్రయాణంలో 70-80 కిలోమీటర్లు నడుచుకుంటూ మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఆదివారం నాడు మళ్ళీ బుధవారం నాడు ఇక్కడ అంటే అక్కడ పెళ్లి చేసి ఇక్కడ నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది. నాగవెల్లి కార్యక్రమం మళ్ళీ బుధవారం, బేస్తవారం, శుక్రవారం 3 రోజులు ఇక్కడ మహాజాతర జరుగుతుంది. కాబట్టి ఎక్కువ భక్తులు చాలా అధికంగా వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కన్వీనెంట్ కానీ చలవ పందిర్లు కానీ ఇలాంటివి లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఒక మెయిన్గా నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. కాబట్టి వీటన్నిటినీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని త్వరలో అంటే తిరుగు జాతర వరకు ఎన్ని సౌకర్యాలు కల్పించగలరని గవర్నమెంట్ని కోరడం జరుగుతాం. 100 కోట్లు 70 కోట్లు మేడారం జాతర కొరకు వెచ్చించిందని చెప్పేసి మనం న్యూస్లో చూస్తున్నాం. అంటే మీకు ఎలాంటి గవర్నమెంట్ పరంగా ఎలాంటి ఆర్థికంగా కానీ మీ ఆలయంకి నిర్మించుకోవడానికి కానీ ఈ వసతుల కోసం ఎలాంటి వాళ్ళు ఇవ్వలేదంటారా? అసలు ఇక్కడ ఈ జాతరకు అక్కడ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఈ పగడిద్దరాజుకు ఈ సొంత ఖర్చులతోటి మేము ఈ జాతరను నడుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జాతరను కూడా అక్కడనైతే గవర్నమెంట్ లాంఛనాలతోటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ నాగవెల్లి కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇక్కడ కూడా వసతులు ఎండోమెంట్ వాళ్ళు నడిపించే వాళ్ళని గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. పగడిద్దరాజు ఇక్కడి నుంచి ముస్తాబయ్యి మేడారంకి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి తంతు జరుగుతుంది. తర్వాత ఒక 28-27 తారీఖు రోజుల్లో ఇక్కడికి వచ్చి నాగవెల్లి జరుపుతారు. సార్ మీరు చెప్పండి, అసలు మీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అనిపించింది ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉండే ఈ దేవాలయము, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంది, ఇంకా ఎలాంటి పరిస్థితులు మీరు కావాలనుకుంటున్నారు? పూర్వీకులు మా తాత ముత్తాతల నుండి గుడిసెల పెట్టి అది గుడి తయారు చేసి అట్లా చేసేది. ఇప్పుడు కొంత వెలుగులోకి వచ్చింది, కానీ ఇంకా ప్రాచుర్యం కావాలని కోరుకుంటాను. ఎందుకంటే మాకు సరైన రోడ్డు మార్గం లేదు, కనీసం సిగ్నల్ లేదు, కనీసం వాటర్ సౌకర్యానికి కూడా భక్తులు చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ తీర్చాలని గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతం ఏజెన్సీ కాబట్టి దీనికి గవర్నమెంట్ స్పందించి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ టెంపుల్ లోపల పగడిద్దరికి సంబంధించిన పడిగలు కానీ అంటే కర్రలు కానీ ఇంకా జెండాలు కానీ ఉన్నాయా?
అంటే మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఏమైనా చూపించగలుగుతారా? అట్లాంటి పగడికి సంబంధించి అవి పూజా కార్యక్రమాలు కాబట్టి వాటిని బయట వ్యక్తులకు అంతగా చూపించరు. పూజా కార్యక్రమాలలో వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు పూజారుల వరకు మాత్రమే అది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే బయట వేరే రకంగా ఫోకస్ అవుతుంది కాబట్టి దాన్ని అంతగా బయటికి వెలికి తీయడానికి చూసారు కదా, మేడారం జాతర ఈ పగడిద్ద రాజుతోనే మొదలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పగడిద్ద రాజు వెళ్ళిన తర్వాతనే సమ్మక్క సారక్క తీసుకొచ్చి అక్కడ కళ్యాణం జరుపుతారు. కానీ ఇక్కడ ఈ పగడిద్ద రాజు ఉండేటువంటి ఈ పూనుగొండ్ల గ్రామంలో ఇప్పటికీ కనీస వసతులు కూడా ఇక్కడ లేవని ఇక్కడ అయ్యగారులు కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బాత్రూమ్స్ కానీ నీళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి ఏవి లేవు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కనీస వసతులు కూడా మేడారంతో ఎక్కువ అక్కడ ఫండ్ రిలీజ్ చేసి అక్కడ బాగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని వెనుక పగడిద్దరాజు వెనుక వంశం వాళ్ళు చెప్తున్నారు.